వెల్కమ్ టు TR9 టీవీ. నేను కార్తిక్. నాలాల్లో పడి మృతి చెందిన సుమేధ తల్లిదండ్రులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీన్ దయాల్ నగర్లో నాలాలో పడి సుమేధ అనే 9 సంవత్సరాల పాప మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన పాప తల్లిదండ్రులను కలిసిన కాంగ్రెస్ ఏఐసిసి నాయకులు దాసోజు శ్రావణ్, బైట్ కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, జోనల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నానాలో మున్సిపల్ అధికారులు వేలకు వేలు జీతాలు తీసుకుంటూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సుమేధ తల్లి సుకన్య డిమాండ్ చేసింది. के खिलाफ है। एडमिनिस्ट्रेशन में जो भी आता, मेरा राइवलरी किसी पॉलिटिकल पार्टी से नहीं है. आज सिस्टम में जो भी बैठा है ఏజెన్సీ వాళ్ళు తొందరగా యాక్ట్ చేయండి, మొత్తాన్ని సాల్వ్ చేయండి, సిస్టమ్ని మార్చుకోండి. అట్లీస్ట్ నెక్స్ట్ ఏ పిల్లలు పోరు, మదర్స్ మీద బాధ ఉండదు, పిల్లల్ని సేవ్ చేయండి. ఓకే మేడం. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే సరే మా పాప చచ్చిపోయింది కానీ ఇంకెవరి పిల్లలు ఇట్లా చచ్చిపోకూడదు, నగరంలో ఇటువంటి ఉపనాళాలు కానీ ఇటువంటి ఏమైనా ఉంటే అన్నీ కూడా సరిచేయాలని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కంపెన్సేషన్ ఇటువంటి అంశాల పట్ల కూడా సీరియస్ లేదు. మా పాపకు న్యాయం జరగాలంటే మొత్తం ప్రక్షాళన జరగాల, ఈ ఫ్యూచర్లో ఇటువంటి ఏవి జరగకుండా చర్యలు చేపట్టాలా ప్రభుత్వం అనే దానిపైన వాళ్ళకు వీళ్ళకి డివైడ్ చేసి ఇచ్చేది. మీరు ఈ ఏరియాస్ మీ దాయరాలో ఉన్నాయి, మీరు చూసుకోండి. వీళ్ళు మానిటర్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చి. మేడం, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు ఏం సహాయం గవర్నమెంట్ తరఫు నుండి వచ్చింది? వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ హ్యావ్ యూ గాట్ అండ్ డిడ్ ఎనీబడి టేక్ దిస్ బ్లేమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్? Who will be ready to take the blame, sir? Are you ready to take the blame from your journalist association? You said from some Guinea locations. Are you ready to take that word back? No, right? आपके न्यूज़ चैनल से अगर आपको बोला गया तुम्हें ये एरिया से कवरेज लेना, आप बोलोगे जाके ये एरिया में ये फैसिलिटी नहीं था, फंक्शन नहीं था, मैं ले नहीं पाया. So न्यूज़ चैनल डायरेक्टर हाँ बोलेगा नहीं ना. What kind of support did you get from the government after the incident? Not from the government. Initially we got the very good support from police people. So when we have given the complaint from the starting time till 19th evening, they were with us. At any point of time did municipal authority claim that it was their mistake? Authority? Where was the authority? when we called the disaster management team at that time. Sir, కమింగ్ టు డైరెక్ట్లీ చెప్తున్నాను, జిహెచ్ఎంసీ అనేది మున్సిపల్ కార్పొరేషన్ ఒక గవర్నమెంట్ బాడీ. దానికి ఏ పార్టీతోనూ, రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ దేనితోనూ సంబంధం లేదు. సో వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాల్సిందే ఖచ్చితంగా. పబ్లిక్లో ఏదన్నా డెత్ అయితేనో, పబ్లిక్ క్రిమినల్ కేసులు మేము పెడతామని బెదిరిస్తేనో, ఇంకేదన్నా ప్రొటెస్ట్ చేస్తేనో మీరు వర్క్ చేస్తారా? మీకు అలాగే మంత్లీ శాలరీస్ వస్తున్నాయి, మేము నార్మల్ ఎంప్లాయీస్ శాలరీస్కి ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నాం. మీ వర్క్స్ మీరు చేయలేరా టైంకి? దానికి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రతిసారి చేశారా, మా పిల్లలు చచ్చిపోతున్నారు అప్పుడే మీరు వచ్చి చేస్తారా అని మేము కంప్లైంట్స్ రేస్ చేయాలా? క్రిమినల్స్ కేసు పెడితేనే మీరు చేస్తారా? అలా అయితే మీ మీద వందలు లక్షల క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది. కొన్ని ఏరియాస్ మాత్రమే పట్టుకొని మీరు అనకూడదు అంటే, ఆ కొన్ని ఏరియాస్ ఎక్కడో కూర్చున్న హయ్యర్ అఫీషియల్ చూడలేదనే కదా దాన్ని సాగ్రిగేట్ చేసి కార్పొరేటర్స్ అని, ఎమ్మెల్యేస్ అని, ఎమ్మెల్సీస్ అని వాళ్ళకంటూ డివైడ్ చేసి ఇచ్చారు ఏరియాస్ని. సో ఉన్నవాళ్ళు వాళ్ళన్నా డివైడ్ చేసిన ఏరియాస్ని చూసుకోవాలి కదా. దెన్ గినేజునే లొకేషన్ అని ఎలా అంటారు మీరు? ఆ లొకేషన్స్ ఎక్కడో వచ్చిన హైయర్ అఫీషియల్స్ చూడలేరు, కరెక్టే. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మానిటర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏఈడిఎల్ మీద యాడ్ చేస్తాము అన్నారు. ఏఈడిఎల్ అనేది అది లోయర్ స్టాఫ్, సో వాళ్ళని మానిటర్ చేసేవాళ్ళు ఎవరు? నెక్స్ట్ హైయర్ పొజిషన్స్, వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అయిన దానికి. వాళ్ళ నుంచి ప్రెషర్ లేక వీళ్ళు చేశారా, వీళ్ళు చేసింది వాళ్ళకి తెలియలేదా? ఇవన్నీ నార్మల్ ప్రైవేట్ కంపెనీస్లోనే నడవండి. జర్నలిస్టులు మీరు ఒకటి సరిగ్గా కవరేజ్ చేయలేకపోతే మిమ్మల్ని ఊరుకుంటారా అండి? ఊరుకోరు కదా. మీ ఛానల్స్ సేమ్ వే, ఒక చోట నాలా ఓపెన్ ఉండిపోయింది అంటే అది ఓన్లీ ఏఈడిఈ ఫాల్ట్ కాదు. ఏఈడిఈని ఎవరు మానిటర్ చేస్తున్నారు? నెక్స్ట్ లెవెల్ ఎవరు అఫీషియల్స్? వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఎవరు? వాళ్ళ దాకా వెళ్ళాలి. మా ఇంటెన్షన్ ఒక్కటే,
మేము పెద్దగా ఎక్స్కేషాలు కాంపెన్సేషన్లో మేము మాట్లాడట్లేదు, కానీ ఇప్పటికిప్పుడు మీరు చేసిన టెంపరీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి కదా, అది మేబీ 1 year 1.5 year, మళ్ళీ ఆ టైంలో ఇంకెవరు పడి పోకుండా చచ్చిపోకుండా వాళ్ళు మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లకు ఎక్కకుండా జాగ్రత్త పడితే మంచిది. సార్ క్లియర్లీ ఐ టోల్డ్ యూ, ఏఈడిఈలు అనేది ఇనిషియల్ దాంట్లో ఆల్రెడీ వచ్చింది అంటున్నారు. సో వాళ్ళ నెక్స్ట్ ఎవరు, వాళ్ళ మానిటర్స్ ఎవరు, సో వాళ్ళ మీదే వస్తుంది కంప్లైంట్స్. అంటే హైయర్ అఫీషియల్స్ వాళ్ళే కదండి వీళ్ళకి డివైడ్ చేసి ఇచ్చేది. మీరు ఈ ఏరియాస్ మీ దాయరాలో ఉన్నాయి, మీరు చూసుకోండి. వీళ్ళు మానిటర్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చి మీ కాపీస్. सुमेधा की डेथ के बाद जो हम लोगों को पंचनामा में रिपोर्ट मिला था, ये म्यूनिसिपल कॉरपोरेशन के नेग्लिजेंसी की वजह से ये इंसिडेंट हुआ। तो हम लोग इसके अगेंस्ट में फर्दर केस रेज़ किया कि इसके लिए जो भी जिम्मेदार है, जो भी ऑफिशियल्स, जो भी जिम्मेदार हैं ऊपर तक, उनके खिलाफ केस दर्ज किया। हम लोगों का मकसद एक ही है, हम लोग ये नहीं चाहते कि आगे इन फ्यूचर हैदराबाद मेट्रोपॉलिटन सिटी अगर है तो इसमें फिर दूसरी किसी बच्चे की ये सारी इनसिक्योरिटी रीज़न से जान नहीं जाना। कहीं पे कोई बच्चा नाली में गिर के मर गया, कहीं पे कोई बच्चा पार्क का बेंच उसके ऊपर गिर के मर गया, कोई बच्चा रोड एक्सीडेंट में खड्डे में गिर के मर गया, ये सारा नहीं होना। गवर्नमेंट के पास इतना पैसा है, इतना सारा टैक्सेस वसूल करते हैं, इतने पैसे हैं, तो वो पैसे डेवलपमेंट में क्यों यूज़ नहीं होता? हाईटेक सिटी डेवलप हो रहा है, व्हाट अबाउट ओल्ड सिटी एंड सिकंदराबाद, कब डेवलप? और हैदराबाद सिकंदराबाद में एक और एरिया है जहाँ पे हम लोग बिल्कुल नज़र नहीं देते, वो स्लम्स एरिया। उसका क्या, कौन रिस्पॉन्सिबल है इसको डेवलप करने के लिए? अगर गवर्नमेंट से ये नहीं होता, गवर्नमेंट अगर ये बोल दे कि हाँ हमसे नहीं होता, फिर हम जनता अपने हाथ में जिम्मेदारी लेते कि कैसे अपने बच्चों के लिए सिक्योर करना है। రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 90